నందమూరి తారక రామారావు గారి క్రీడా ప్రాంగణం అండ్ స్విమ్మింగ్ పూల్ సొసైటీకి ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. దాంట్లో భాగంగానే ఈ రోజున ఈ ప్రాంగణానికి ఎన్నికలు జరిగే కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్గా దామా మహేశ్వరరావు అని నేను, జాయింట్ సెక్రటరీగా ఉమామహేశ్వరరావు గారు, అలాగే ట్రెజరర్గా కాంతారావు గారు ఏకగ్రీవంగా ఎన్నికవడం జరిగింది. రేపు 1వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో సెక్రటరీగా ఉజ్జా రామకృష్ణ, ఈసీ మెంబర్లుగా వెంకటరత్తయ్య గారు, గోనుగుంట్ల హనుమంతరావు గారు, అట్లాగే అంజలి గారు, యామిని గారు పోటీ చేస్తూ ఉన్నారు. ఎప్పటి నుండో గత ప్రభుత్వం చేసినటువంటి కాలయాపనకి ఎన్టీఆర్ స్టేడియం కుంటుపడింది కనుక ఇప్పుడు ఎలక్షన్ బాడీ వస్తే అక్కడ పాదచారులకు కానివ్వండి, స్విమ్మింగ్ పూల్ కానివ్వండి, అనేక క్రీడా వసతుల కోసం అభివృద్ధి చేసుకునేదానికి ఉపయోగపడుతుంది. దాంట్లో భాగమే ఈ రోజున మన ఎమ్మెల్యే గారు కానీ, మేయర్ గారు కానీ ప్రభుత్వం నుంచి కూడా ఎలక్షన్స్ పెడితే ఎన్టీఆర్ స్టేడియం మంచి జరుగుతున్న ఉద్దేశంతో ఈరోజు ఎలక్షన్ను నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగానే 1వ తారీఖు జరగబోయేటువంటి ఎన్నికల్లో ఇప్పుడు పోటీలో ఉన్నటువంటి సెక్రటరీ, ఈసీ మెంబర్లందరినీ కూడా గెలిపించాలని చెప్పని సందర్భంగా మంచి ఆలోచనతో సదుద్దేశంతో చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా వాళ్ళు గెలిపించి మంచి చేస్తారని చెప్పని దీని విషయంలో అందరూ కూడా ఎప్పటి నుంచో కుంటుబడినటువంటి అభివృద్ధిని మళ్ళీ ఉపయోగించుకునే దానికోసం సహకరిస్తారని చెప్పని సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. గుంటూరు నగరానికి తలమానికంగా ఉన్న ఎన్టీఆర్ క్రీడా ప్రాంగణం స్విమ్మింగ్ పూల్ నందు పాలకవర్గ ఎన్నిక జరుగుతున్నది. ఈ పాలకవర్గ ఎన్నికల్లో నేను అంటే పాకరాడ మామేశ్వరరావు, నేను, దామా మహేష్, కండే కాంతారావు గారు ఏకగ్రీవంగా ఎన్నికైనందున మా పెద్దలందరికీ ధన్యవాదాలు చెబుతూ దీంట్లో పోటీ చేస్తున్న కార్యదర్శిగా పోటీ చేస్తున్న ఉజ్జా రామకృష్ణ గారిని అత్యధిక మెజార్టీగా, అట్లాగే ఈసీ మెంబర్లుగా ఇన్కుల రత్తయ్య, కోనిగుండ హనుమంతరావు, యామని, లగడపడి అంజలి గారిని కూడా మంచి మెజార్టీలో గెలిపించి ఈ క్రీడా ప్రాంగణాన్ని అభివృద్ధి చేసి అందరూ తోడ్పడాలని మేము కోరుకుంటున్నాం. ఎన్టీఆర్ క్రీడా ప్రాంగణం పాలకవర్గ ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమి అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో వైస్ ప్రెసిడెంట్గా దామా మహేష్ గారు, జాయింట్ సెక్రటరీగా పాకనాటి ఉమామహేశ్వరరావు గారు, కోశాధికారిగా ట్రెజరర్గా కండే కాంతారావు గారు, మా ముగ్గురిని ఏకీగ్రహంగా ఎన్నుకోవటం జరిగింది. మిగతా సెక్రటరీగా వజ్రా రామకృష్ణ గారు పోటీలో ఉన్నారు. వారికి అత్యధిక మెజార్టీతో, వారితో పాటు మిగతా ఈసీ నంబర్లు వెంకటరత్తయ్య గారు, హనుమంతరావు గారు, యామిని గారు, అంజలీదేవి గారు అత్యధిక మెజార్టీతో ఓట్లు వేసి క్లబ్ సభ్యులందరూ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, స్టేడియం అభివృద్ధి కొరకు పాటుపడాలని కోరుచున్నాం. మా అందరినీ ఏకీగ్రహంగా ఎన్నిక చేసిన క్లబ్ సభ్యులకు, స్టేడియం సభ్యులకు, పెద్ద నాయకులకు, అందరి నాయకులకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మీరందరూ తప్పనిసరిగా ఈ ప్యానల్కు ఓటేసి మా అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నాం.